అండి, నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ పిల్లలు, శ్రమ కొద్దీ ఫలం అని వెనకటి వాళ్ళ శాస్త్రం కదండి. మరి మీ సత్యవ శాస్త్రం చెప్తుంది వినండి. పుణ్యం కొద్దీ పురుషుడు అది రైటే, మరి శ్రమ కొద్దీ ఫలము రైటే, దానం కొద్దీ పిల్లలు రైటే. మరి అలా పాటిస్తూ అలా అనుకుంటా చేరితేనే బతుకుతారా అండి? లేవండి, మీకేం కావన్నో ఆ కోరిక కోసం దేవుణ్ణి కోరి పూజ చేయండి. మరి పూజ చేస్తేనే ఫలం వస్తుందా? రాదు కదూ. ఇది కాకపోతే ఇంకేం పని చేస్తే ఎదుగుతామని ఆలోచించండి. నా రాతో నా బాధ నా గీత అనకండి. ఎందుకంటే చిన్న వయసులోనే ఏదైనా చేయగలరు మీరు. నేను చేయాలని చెప్పట్లేదండి. నేను చెప్పే మాటల్లో అధైర్యం ఉన్నవారికి ధైర్యం కలగాలనే చెప్తా. ప్రతి ఒక్కటి ఏది సంపాదించినా చిన్న వయసులోనే మనతోటి కాదు అవును అనేది ఉండద్దు. ఎందుకు అంటే నీతోటి కాంది నీ పిల్లలు చేస్తారు కదూ. నీ పిల్లలు చేసినప్పుడు ఏమంటారు? నువ్వేం సంపాదించావు మా కోసం అంటారు. అప్పుడు మీరు బాధపడతారు. మీకు కాలంక కన్నంక చెవ్వంక మరి ఎందుకు మీరు అలా ఉండిపోతున్నారు? లేవండి, కావాల్సిన దాన్ని సాధించుకోండి. బాధ వదిలేయండి. మంచి మనస్సుతో దైవానికి చెప్పి నీ కోరిక మొదలు పెట్టండి. ఏ పనైనా కాకుండా ఉండదు, ఖచ్చితంగా అవుతుంది. ఇలా అంటే ధైర్యం ఉన్నదనే సత్యవకు కాలంక చేశాను. ఈ శాస్త్రం కూడా అందుకే వేశాను తెలుసా. పుణ్యం కొద్దీ ఫలము అంటే గత జన్మల ఈ కాలుతోటి ఎన్ని పాపాలు చేసినో, ఎవరిని తన్నిన్నో, తన్న చిన్న పెద్ద అనకుండా ఈ కాలు ఎవరిపైకి లేచిందో, అందుకే ఈ జన్మల ఎన్ని తెలివితేటలు ఎంత ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు కాలంక పెట్టాడు. ఎందుకు అంటే నువ్వు ఆ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో నీకు ఎన్ని సాధించాలి, ఎన్ని గెలవాలని ఉన్నా అక్కడే ఆగిపోవాలని పెట్టాడు. నా తప్పునైనా నేను దాచుకోను, ఎదటి వాళ్ళ తప్పులు కూడా దాచుకోనండి. గత జన్మ పాప ఫలం నాకు కాలంక. మరి మీరు అలాంటి పాపాలు చేయకండి. మీ కోరికలు అస్సలు తీరవు. ఎదుటి వారిని చూసుకుంటా బాధపడుడు తప్ప చేస్తారా? సంతోషపడండి. మీ మంచి మనసుతో దైవానికి చెప్పండి. మీ మనసులో ఉన్న కోరికలు తీర్చుకోండి. కానీ పుణ్యం కొద్దీ ఫలం, పాపం కొద్దీ పిల్లలు, ఇవన్నీ సామెతలు వదిలేయండి. మీరు కష్టపడితే ఫలితం. శరీర కష్టం కంటే మైండ్ కష్టంతో ఎదుగుతారు ఎవరైనా. పొద్దంతా పనిచేసి వ్యవసాయం వాళ్ళు ఎదగలేరు. అదే వాళ్ళు పండించిన పంట వ్యాపారం చేసేవారు ఎదుగుతుర్రు. మరి శరీర అలసట వాళ్ళు ఎందుకు ఎదుగుతలేరు? బట్టి వాళ్ళు ఎందుకు ఎదుగుతుర్రు? ఎందుకంటే వాళ్ళకి మైండ్ పెట్టండి. భూమి జాగలు ఉన్నవారైతే ఏమీ చేయలేరు. ఎందుకంటే పాపం ఎంత పండించినా రైతులు అదే బాధ మిగిలిపోతుంది. ఏం చేసినా ఎన్ని రకాల ఓర్చుకొని పంటలు ఇచ్చినా కూడా వాళ్ళ బాధలు సగం కూడా తీర్చుతలేరు. అట్టి వాళ్ళైతే ₹1 తెచ్చి 10 రూపాయలకు అమ్ముకుంటుర్రు. మరి అలా కూడా మీ తెలివి ఉపయోగించుకోవచ్చు కదూ. మరి ఎందుకు ఆగిపోతున్నారో నేను చెప్పన్నా అండి. మీ మనసు బాగున్నారా అని పైకి కాదు, బాగుండాలని కోరుకోమని మనసులో చెప్తున్నా. మరి నవ్వుతే అన్ని పళ్ళు కనబడ్డట్టే, బాగున్నారా అంటే పెదాలపై మాటే కనిపిస్తుంది, కానీ నీ మనసులున్న కోపం కనబడట్లేదు కదూ. అలా ఉంచుకోకండి. ఇక ముందైనా సత్యవ్వను అనుభవిస్తున్నా కాబట్టి మీ మంచికి చెప్తున్నాను. ఏ జన్మలో ఏ పాపం చేసిను కాలంకై పుట్టిన మీరు కూడా ఎవ్వరికి ఎలాంటి హాని తలపెట్టకుండా మంచి మనసుతో ఉండండి. మీకు అన్నీ మంచి జరుగుతాయి. ఎందుకంటే ఈ కాలంక పెట్టుట్లనే దేవుడు నాకు అన్ని అనుభవాలు నేర్పుతుండు. చూడు ఎలా నేర్చుకుంటున్నానో. ఎవరైనా నాకు చెప్తున్నారా? కాళ్ళు చేతులు మంచుకున్నోళ్ళు, అనుభవాలు లేకుండా ఉన్నోళ్ళు ఇవి తెలియని వారికి మాత్రమే చెప్తున్నా. తెలిసిన వారికి కాదండి. ఈ వీడియో చూసిన తెలియని వారు మారండి. ఎవరిపైన ఈర్ష్య దేశాలు పెట్టుకోవద్దండి.
ఎవరిని తీసేయొద్దండి. తీసేస్తే మనమేమీ ఎదగలేము, తీసేసిన వాళ్ళే ఎదుగుతారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎదుటి మనిషిని ఎప్పుడూ తక్కువగా అంచనేయద్దు, చిన్న చూపు చూడద్దు. మరి నా మాటలు మీకు నచ్చుంటే తప్పక పాటించండి. హే, మీ మాట ఎవరు వినాలని మీ మనసు అనిపిస్తే వదిలేయండి. వెనుకటి సామెతని పాటించండి. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ పిల్లలు, శ్రమ కొద్దీ ఫలం. పాటిస్తారు కదూ. బాయ్ అండి.